ఇప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలు ఇంట్లో ఉంటున్నారు గదా! అయితే వాళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఇంట్లో చిన్న చిన్న టవల్స్, కర్చీఫ్స్ అవుంటే తీసుకొచ్చి వాళ్ళ ముందట పెట్టండి. లేదా చిన్న గిన్నెలు, స్పూన్స్ అలాంటివి ఇచ్చి వాళ్ళని వంట చేయమని జెప్పి వెల్లుల్లి, ఉల్లిపాయ పొట్టు ఏదైనా మనం కూరగాయలు కట్ చేసినయి ఇస్తుంటే గదా మమ్మీ మా చిన్నప్పుడు. అవి ఇయ్యాలి, లేదంటే పుట్నాల పప్పు, హ్మ్. అటుకులు అలాంటివి ఇచ్చి వాళ్ళని ఒక ఇచ్చి దగ్గర ఆడుకోమని కూర్చోబెట్టి చెప్పాలి. ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా వంట చేసి పెట్టమంటే పిల్లలు చేస్తారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. అండ్ మెయిన్ థింగ్ చిన్న చిన్న ఏవన్నా కర్చీఫ్స్, టవల్స్ లేకపోతే బెడ్ షీట్స్ ఇలా పిల్లో కవర్స్ అలా ఇచ్చి ఫోల్డ్ చేయమని చెప్తే ఫోల్డ్ వాళ్ళ చేయడం ఫింగర్‌కి నేర్చుకుంటారు. ఫింగర్స్‌కి మంచి ఎక్సర్సైజ్ అవుతది. కొద్దిసేపు అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ అన్నా వాళ్ళు అక్కడి నుండి కదలరు. లేదా పైన యేసుకుంటూ, ఆడుకుంటూ అట్లా అలాంటివైనా చేస్తూ ఉంటారు. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళు ఇడిచిన బట్టలు ఉతుకుతారు గదా మీరు. వాళ్ళ బట్టలు వాళ్ళనే మడత పెట్టమనండి. అంటే మడత మన్ పెట్టమనండి. మళ్ళీ సెల్ఫ్‌లో ఎళ్లి పెట్టమని చెప్పొద్దు. మా పెద్దోడికి చెప్తే ఉన్నయి మొత్తం మంచిగున్నయన్ని ఖరాబ్ చేస్తాడు. సో, వాళ్ళని ఒక మూలకు పెట్టేసి అట్లాంటివి ఎంగేజ్ చేయండి. అంతేగాని ట్యాబ్స్, ఫోన్స్ నేర్చుకుంటారు అట్లా. పక్కన పెట్టండి. బట్టలు మడత పెట్టడం నేర్చుకోవడం గూడా ఒక కళనే ఇటు పిల్లలకి. నుండి అది ఇటు ట్రాన్స్‌ఫర్ అయింది. మేము గూడా మా పిల్లల్ని అలా ఎంగేజ్ చేసాం కాబట్టి ఇప్పుడు న్యూ మదర్స్‌కి కొంచెం చిన్న చిన్న టిప్స్ అటు నుంచి సమ్మర్ ఇటు ట్రాన్స్‌ఫర్ అయింది.